నేడు కార్మెల్ మాత పండుగను కొనియాడుతున్నాం. క్రీస్తు శకము 13వ శతాబ్దములో పునీత సైమన్ స్టాక్ గారు కార్మెలైట్ మఠానికి మఠాధిపతిగా పనిచేస్తున్నారు. తాను మఠాధిపతిగా పనిచేస్తున్న రోజుల్లో తన యొక్క మఠము తీవ్రమైన కష్టాల్లో కూరుకుపోయింది. అటువంటి తరుణంలో సైమన్ స్టాక్ గారు మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయం కొరకు వేడుకున్నాడు. ఆ తల్లి ఇంగ్లాండ్ దేశంలో కేంబ్రిడ్జ్ నగరంలో తనకు ఒక దర్శనమిచ్చింది. ఆ దర్శనంలో తనకు ఒక ఉత్తరీయాన్ని దయచేసింది. బూడిద రంగులో ఉన్న ఉత్తరీయాన్ని దయచేసి తనకు తెలియచేస్తుంది, ఎవరైతే ఈ ఉత్తరీయాన్ని ప్రేమతో భక్తితో ధరిస్తారో అటువంటి వారు కష్టాల్లో సహాయం పొందుకుంటారని, మరణావస్థలో దేవుని యొక్క కృపకు పాత్రలవుతారని తెలియచేసింది. ప్రియా సహోదరి సహోదరులారా, ఆనాటి నుండి మన తిరుసభలో కార్మెల్ మాత పండుగను కొనియాడటం జరుగుతుంది. ప్రియా మిత్రులారా, మరియ తల్లి మనందరి యొక్క అవసరాలు తీర్చే అమ్మ. ఎవరెవరైతే మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటారో ఆ తల్లి వారి యొక్క అవసరాలను తీరుస్తుంది. మరియ తల్లిని మన గృహాలకు ఆహ్వానించాలి. మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయాన్ని మనం కోరుకోవాలి. ప్రియా మిత్రులారా, లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం నుండి 56వ వచనం వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఎలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఎలయనా సర్వశక్తివంతుడు నా యొడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నేటి సువార్తలో మరియ మాత స్తోత్ర గీతాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. మరియ మాత ఎలిజబెత్తమ్మ గృహాన్ని సందర్శించినప్పుడు ఎలిజబెత్తమ్మ ఎంతో ఆనందపడింది. ఎందుకంటే ఈసారి మరియ మాత దేవమాతగా ఎలిజబెత్తమ్మను సందర్శించింది. అందుకనే ఎలిజబెత్తమ్మ ఈ విధంగా పలుకుతుంది, నీవు స్త్రీలందరిలోకెల్లా ధన్యురాలవు, నా ప్రభు తల్లి నా యొద్దకు రావటం ఎలాగూ ప్రాప్తించను అని తన సంతోషాన్ని వెలిబుచ్చుతుంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఆ సమయంలో మరియ తల్లి పవిత్రాత్మ చేత నింపబడి దేవుని స్తుతిస్తుంది, మహింపరుస్తుంది, ఘనపరుస్తుంది. నా హృదయము ప్రభువును స్తుతించున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించున్నది. మరియ తల్లి ఏ విధంగా అయితే ప్రభుని స్తుతించిందో, మహింపరిచిందో మనము కూడా దేవుని స్తుతించాలి. మరియ తల్లి యొడల దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అదే విధముగా దేవుడు మన యొడల కూడా అనేక గొప్ప కార్యాలు చేశాడు. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నెన్నో మేలులు ప్రసాదించి ఉన్నాడు. వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించాలి. ప్రియా మిత్రులారా, మరియ తల్లి దేవుని యందు ఆనందించింది. మనం కూడా దేవుని యందు ఆనందించాలి. దేవుని యందు ఆనందించాలంటే మనము దేవుని ప్రేమించాలి. దేవుని విశ్వసించినప్పుడు, దేవుని యెడల ప్రేమ కలిగి జీవించినప్పుడు మనము దేవుని యందు ఆనందించగలము. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి స్తోత్ర గీతములో మరియ మాత ఈ విధంగా తెలియచేస్తుంది, ప్రభు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. మరియ తల్లి దేవుని యెడల భయభక్తులు కలిగి జీవించింది. అందుకనే మరియను దేవుడు దీవించాడు. ఎవరెవరైతే దేవుని యెడల భయభక్తులు కలిగి జీవిస్తారో అటువంటి వారి యెడల దేవుడు దయను చూపుతాడు, తన యొక్క వరప్రసాదాలు కుమ్మరిస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నేటి సువార్తలో మరియ మాత స్తోత్ర గీతాన్ని ధ్యానం చేసుకుని ఉన్నాం. మరియ మాత ఏ విధంగా అయితే నిన్ను స్తుతించిందో, మహింపరిచిందో, అదే విధముగా మా జీవితంలో ఎల్లవేళలా నిన్ను స్తుతించే గొప్ప మనసును మాకు దయచేయండి. మరియ మాత నీకు మహిమకరముగా జీవించింది. మేము కూడా నీకు మహిమను చేకూర్చే జీవితాన్ని జీవించే వాక్యాన్ని దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమేన్.